హలో అండి. ఈ వారం మొత్తంలో నేను ఏం వేసుకున్నానో మీతో షేర్ చేస్తున్నానండి. మండేతో స్టార్ట్ చేస్తే మీరు గనుక ఇక్కడ చూసినట్టయితే మండే బ్లూస్ అంటారు కదండీ! సో, అందుకని ఒక వార్మ్ కలర్‌ని ఎంచుకున్నాననమాట నేను. కొంచెం ఎనర్జిటిక్‌గా ఉండడానికనమాట. మండే రోజు ఎనర్జీ ఎక్కువ కావాలి కదండీ! సండే లీవ్ తర్వాత. సో, అందుకే ఎనర్జిటిక్‌గా ఉండడానికని చెప్పేసి ఇక్కడ నేను ఇలా ఈ పీచ్ కలర్ షర్ట్ అంటే రెడ్‌లో వార్మ్ టోన్స్‌లో ఎంచుకున్నాను అనమాట. అలాగే మరూన్ ట్రౌజర్ వేసుకున్నాను. నెక్స్ట్ రోజు చూసినట్టయితే కనుక ఇలా వైట్ టాప్, చెక్స్ టాప్, బ్లాక్ ప్యాంట్స్, బ్లాక్ ట్రౌజర్స్ వేసుకున్నానండి ట్యూస్డే. నెక్స్ట్ వెన్స్డే చూస్తే కనుక మీరు వెన్స్డే రోజు కొంచెం ఎనర్జీ మళ్ళీ డ్రాప్ అవుతుంది కదండి. సో, అందుకని చెప్పేసి బూస్ట్ చేయడానికని ఇలా డార్క్ 2 మరూన్ ఇలా యూనిఫామ్ కలర్ వేసుకున్నాను అనమాట. ఈ టాప్ కనుక మీరు చూస్తే ఇది ఫ్యూజన్ అండి. అంటే కాలర్ ఉంది. అలా అని చెప్పేసి మామూలు షర్ట్ కాదు. కొంచెం లెంగ్తీ షర్ట్ అనమాట. లాంగ్ షర్ట్ కొంచెం. సో, ఇది ఇలా ఉండడం వల్ల మీరు ఫ్యూజన్ లాగా అనమాట. ఇండియన్ లాగాను ఉంటుంది. ప్లస్ వెస్ట్రన్ లాగాను ఉంటుంది. కాలర్ ఉంది కాబట్టి. సో, ఇది ఫార్మల్‌గా ఇలా వేసుకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ థర్స్‌డే చూసినట్టయితే ఇక్కడ మీరు ఇలా ఈ బ్లూ చెక్స్ షర్ట్ ఇది సెమీ ఫార్మల్ వేసుకున్నాను అనమాట. మీరు చూసినట్టయితే కనుక సెమీ ఫార్మల్ షర్ట్ విత్ గ్రే ప్యాంట్స్ వేసుకున్నానండి. ఇలా కొంచెం స్లైట్లీ డార్క్ గ్రే ప్యాంట్స్ వేసుకున్నాను అనమాట విత్ లూజ్ హెయిర్. సో, ఇది సెమీ ఫార్మల్ అండి. ఎగ్జాక్ట్‌గా ఫార్మల్ కాదు. సెమీ ఫార్మల్ టాప్స్ వేసుకున్నాను అనమాట. సెమీ ఫార్మల్ షర్ట్ వేసుకున్నాను ఇక్కడ. ఓకే. నెక్స్ట్ చూసినట్టయితే కనుక ఫ్రైడేకొస్తే ఫ్రైడే రోజు ఇంకా మనం హ్యాపీ మూడ్ కదండి. సో, ఇక్కడ వైట్ వేసుకున్నాను. కానీ రెగ్యులర్‌గా బ్లాకో, బ్లూనో ప్యాంట్స్ వేసుకోకుండా ఇక్కడ నేను ఇలా ఆలివ్ గ్రీన్ ప్యాంట్స్ వేసుకున్నానండి. సో, ఇలాంటి స్టైలింగ్ టిప్స్ కనుక మీకు ఇంకా కావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.